హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఈ టోటల్ ఆడియో సిస్టమ్ అనేది 5.1 ఛానల్ మాన్యువల్ యాంప్లిఫైర్ సిస్టమ్ అనమాట. సో నేను ప్రీవియస్లీ నా ఛానల్లో మీరు చూసుకుంటే లాస్ట్ ఒక 3 years అప్రాక్సిమేట్లీ 3 to 4 years దాకా నేను మాన్యువల్ యాంప్లిఫైర్ అనేది చేయలేదు, అప్లోడ్ కూడా చేయలేదు. సో బేసిక్ యాంప్లిఫైర్, మాన్యువల్ యాంప్లిఫైర్. సో ఇదేంటంటే ఇది లేటెస్ట్ మోడల్. సో ఒక కస్టమర్ రాజమండ్రి నుంచి, సో అతని రిక్వైర్మెంట్ ఏంటంటే రిమోట్ కంట్రోల్ కంటే మాన్యువల్ నాకు నచ్చింది. సో బట్ ఆల్రెడీ నేను మాన్యువల్ యూజ్ చేస్తున్నాను ప్రీవియస్. సో నాకు మాన్యువల్ యాంప్లిఫైరే కావాలి ఇప్పుడు కూడా అనేసి అతను మాన్యువల్లోనే విత్ డిజిటల్ ఇన్పుట్స్ అంటే HDMI, ఆప్టికల్, కోయాక్సల్, సో ఈ ఇన్పుట్స్ ఉండేటట్లు యాంప్లిఫైర్ అయితే రిక్వైర్మెంట్ అడిగారు అనమాట. సో దాని ప్రకారం అయితే చేశాను. సో ఇది ఫుల్లీ మీరు చూడొచ్చు, ఫుల్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ బ్లాక్ నాబ్స్ కూడా, ఇవన్నీ మెటల్ నాబ్స్ అనమాట, ఇవన్నీ బ్లాక్లోనే ఉంటుంది. అండ్ స్పీకర్ సిస్టమ్స్ కూడా టోటల్ బ్లాక్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్పీకర్స్ అనేటివి ఇది 4 inches అనమాట. ఫర్ ఫ్రంట్కి 4 inches, సరౌండ్స్కి 4 inches, అండ్ సెంటర్కి వచ్చి డ్యూయల్ 4 inch వస్తుంది. సో అన్ని థియేటర్ వస్తుంది అనమాట. థియేటర్ వచ్చి పైజో ఎలక్ట్రిక్ థియేటర్ అనమాట ఇది. అండ్ వుడ్ వచ్చి MDF వుడ్తో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుంది అనమాట ఇది బాక్సెస్ అనేటివి. సో కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది. అండ్ మ్యాగ్నెట్ హెవీగా ఉంటుంది, స్పీకర్ ఒక మ్యాగ్నెట్. అండ్ ఇది పర్ ఛానల్ వచ్చి మాక్సిమం 40 watts అయితే రిలీజ్ చేయగలదు. యాంప్లిఫైర్ అనేది పర్ ఛానల్కి 40 watt రిలీజ్ చేయగలదు. సో ఇది ఈజీగా సపోర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు 6 inches కూడా ఒకవేళ కనెక్షన్ ఇస్తే కూడా 6 inches కూడా వర్క్ అవుతుంది అనమాట దీనికి. సో ఎవరైతే బడ్జెట్ రేంజ్లో ఒక 30,000 అప్రాక్సిమేట్ మాకు ఆ కాస్ట్ రేంజ్లో మాకు మంచి సెటప్ చేసేయండి అంటే, సో ఇది మెన్షన్ చేసుకోవచ్చు, ఇది చూసుకోవచ్చు. ఇది బాగా సూటబుల్ అవుతుంది. 12x12 హౌస్ వరకు సపోర్ట్ చేస్తుంది ఆ సబ్వూఫర్ అనేది. అండ్ స్పీకర్ సిస్టమ్ కూడా కరెక్ట్గా, అంటే ప్రతి ఒక్క వాల్యూమ్, ప్రతి ఒక్క స్పీకర్ నుంచి వచ్చే రిలీజ్ సౌండ్ అనేది ఎగ్జాక్ట్గా మీకు రీచ్ అవ్వాలి అంటే 12x12 హౌస్ మ్యాక్సిమం అంటే ఒక 15x15 అంతకుమించి అయితే రాలేదనమాట. సబ్వూఫర్ అనేది మీకు రీచ్ కాలేదు, లేదా స్పీకర్స్ కూడా రీచ్ కాలేదు. ఎందుకంటే ఫ్రంట్ నుంచి అంత లాంగ్ హౌస్లోకి వెళ్ళాలంటే, హౌస్లో అంత లాంగ్ వెళ్ళాలంటే ట్రావెల్ అవ్వదు అనమాట సౌండ్ అనేది. ఎందుకంటే అంత వాటేజ్ రిలీజ్ కాదు కాబట్టి ఈ స్పీకర్లో పర్టికులర్లీ 4 inch. 6 inch పెట్టుకుంటే కొంచెం వాల్యూమ్ పెరుగుతుంది. అండ్ అది రిలీజ్ చేసే బేస్ కానీ ట్రెబుల్ కానీ అది ఇంకొంచెం బాగుంటుంది అనమాట. సో కంపేర్ టు ఇది. సో ఇది 4 inches, మంచి ఆడియో వస్తుంది, క్లియర్గా ఉంటుంది, క్లియర్గా అనిపిస్తుంది మీకు. అండ్ ట్రెబుల్ కూడా అడ్జస్ట్మెంట్, ఇవన్నీ ఫిక్స్డ్ అడ్జస్ట్మెంట్లో ఉంటాయి. ఫ్రంట్కి వచ్చి మీకు బేస్ ట్రెబుల్ ఉంటుంది, అండ్ సరౌండ్కి వచ్చి ఫిక్స్డ్ ట్రెబుల్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు మార్చుకోవాలనుకున్నా కూడా నేను ట్రిక్ చెప్తాను, అది మార్చుకోవచ్చు అనమాట ట్రెబుల్ అనేది. అండ్ సెంటర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ట్రెబుల్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది, బేస్ కూడా బేస్ అండ్ ట్రెబుల్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది మనకి. సో కామన్లీ మన రిమోట్ కంట్రోల్ టైప్ యాంప్లిఫైర్ చేసుకున్నా కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. ఫ్రంట్కే బేస్ ట్రెబుల్ వర్క్ అయ్యేటట్లు రిమోట్లో ఉంటుంది. అండ్ సబ్వూఫర్ మీకు ఆల్రెడీ చెప్పాను, 10 inch సబ్వూఫర్ లోపల. సో ఇది ఏంటంటే ఫుల్లీ MDF బాక్స్ వస్తుంది అనమాట. మీకు JBL సబ్వూఫర్ నేను యూజ్ చేసేది JBL 12 inch JBL ఇచ్చేటట్లయితే, సో ఆ బాక్స్ ఎలా ఉంటుందో సేమ్ అదే బాక్స్ కాంపాక్ట్ సైజు, అంటే 10 inch సూట్ అయ్యే ఆ సైజులోకి అయితే డిజైన్ చేయబడింది అనమాట. అండ్ ఇది చూసుకోవచ్చు మీకు 2 holes అయితే ఇచ్చాను. ప్రీవియస్లీ నేను ఒక సింగిల్ హోల్ అయితే ఇస్తాను. అండ్ ఎక్కువ కంప్రెషన్ జరుగుతుంది అనేసి 2 holes అయితే ఇవ్వడం జరిగింది అనమాట, పైప్ హోల్స్. సో ఇంటర్నల్లీ వచ్చి ఎల్పోర్టెడ్ డిజైన్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఫుల్లీ అకౌస్టిక్ ఫిల్ అయితే ఉంటుంది అనమాట, ఫోమ్ ఫిల్. సో అది ఇంకా మీకు ఈ యాంప్లిఫైర్గా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క నాబ్ గురించి అది మీకు డీటెయిల్డ్గా ఫ్రంట్ డీటెయిల్స్ ఎలా ఉంది, డైల్స్ ఎలా ఉంది, అవన్నీ మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు. సో మీకు చూసుకోవచ్చు, సో యాంప్లిఫైర్ యొక్క ఫ్రంట్ డిజైన్ ఇది. ఆ ప్యానల్ అనమాట, అక్రిలిక్ ప్యానల్ ఉంటుంది ఇది. సో ఈ ప్యానల్ అనేది నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్గా అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ ప్యానల్ ఎలాగ డిజైన్ చేస్తాను, ఎలాగ మెజర్మెంట్ తీసుకుంటాను, ఎలాగ మొత్తం వర్క్ జరుగుతుంది అనేది మొత్తం వివరంగా అనేది చూపించాను. సో ఇది నా ఓన్ డిజైనింగ్ అనమాట. మొత్తం టైల్స్ కానీ కరెక్ట్గా ఫినిషింగ్ కానీ ఇవంతా నా ఓన్ డిజైనింగ్తో చేశాను అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే సబ్వూఫర్
అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే సో ఫుల్లీ బ్లాక్ ప్యానల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది ట్రాన్స్పరెంట్ డిస్ప్లే అనమాట. సో మీకు ఏంటంటే ఇక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది, ఇక్కడ ఒక డిస్ప్లే ఉంటుంది. మీకు ఆన్ చేసి చూపిస్తాను తర్వాత. అండ్ సో మనం లెఫ్ట్ సైడ్ నుంచి నాబ్స్ మనం చూసుకుంటే సో ఇది సబ్ ఊఫర్ వాల్యూమ్ అనమాట. సో యాక్చువల్లీ నేను 5.1 కాకుండా 5.2 అయితే చేశాను అనమాట సబ్ యాంప్లిఫైర్ అనేది. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒకవేళ సబ్ వాల్యూమ్ సరిపోలేదు, మనకి బేస్ సరిపోలేదు, ఇంకొక సబ్ వేసుకుంటాను సేమ్ సైజు 10 ఇంచ్ వేసుకుంటాను అంటే సో 2 డ్యువల్ ఛానల్ కనెక్షన్ అయితే ఇచ్చాను అనమాట బ్యాక్ సైడ్. సో దానికోసం. అండ్ సబ్ వాల్యూమ్ నాబు ఇది వచ్చి బేస్ ట్రబుల్, దేనికి ఫ్రంట్ ఛానల్స్ మాత్రమే వర్క్ అవుతుంది బేస్ ట్రబుల్. మీకు నాబ్ డీటెయిల్ చూసుకోవచ్చు. ఫుల్ ఇది మెటల్ నాబ్ అనమాట, అల్యూమినియం మెటల్ అనమాట. ఇది అల్యూమినియం నాబ్ అనమాట, చాలా బాగుంటుంది ఇది చూడడానికి కూడా. అండ్ మంచి ఫినిషింగ్, బ్లాక్ లుక్, ఒక మంచి డిజైనింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం ఇవన్నీ మెటల్ నాబ్స్, చాలా బాగుంటుంది చూడడానికి. మీకు డైరెక్ట్గా చూస్తే ఇంకా కొంచెం మంచి ప్రీమియం ఫినిషింగ్ అని అనిపిస్తుంది. అండ్ బేస్ టేబుల్స్ ఇవి చూపించాను. అండ్ ఫ్రంట్, ఇది ఫ్రంట్ వాల్యూమ్, ఇది సరౌండ్ వాల్యూమ్, అండ్ ఇది సెంటర్. సో ఇది ఫ్రంట్ వాల్యూమ్ అండ్ ఇది సెంటర్ వాల్యూమ్ అనమాట. అండ్ ఇది సరౌండ్ వాల్యూమ్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది మెయిన్ మాస్టర్ వాల్యూమ్. మీకు మాన్యువల్స్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, మాన్యువల్కి ఇలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్లీ ఇంకొకటి ఏంటంటే సో ఈ డిస్ప్లేస్ ఆపరేట్ చేసుకోవడానికి ఇక్కడ చిన్న బటన్స్ అయితే ఇచ్చాను అనమాట, పుషింగ్ బటన్స్ ఇవి. సో ఇన్పుట్ సెలెక్టర్ అనేసి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇక్కడ చిన్న 2 బటన్స్ ఉంటాయి, మీకు కనపడదు, డైరెక్ట్గా చూస్తేనే అలా కనపడుతుంది. సో కెమెరాలో అయితే అంత కనపడదు, ఎందుకంటే ఇది బటన్స్ బ్లాక్, ఇది బ్లాక్ కాబట్టి కొంచెం దానివల్ల కలిసిపోయింది అనమాట. అందుకే నీకు డీటెయిల్డ్గా అయితే ఉంటుంది, కొంచెం చూడడానికి కొంచెం ప్రీమియం ఫినిషింగ్ అయితే అనిపిస్తుంది మన ప్యానల్ చూసిన వెంటనే. అండ్ సో దీంట్లో డిటిఎస్, డాల్బీలో ఏంటంటే డాల్బీ ప్రొలాజిక్ 2 ఇన్బుల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే స్టీరియో పీసీఎం ట్రాక్ ద్వారా స్టీరియో ప్లే చేసినప్పుడు డాల్బీ ప్రొలాజిక్ 2 ఎనేబుల్ అవుతుంది, 5.1 డివైడింగ్ అవుతుంది. అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ ట్రాక్, సో ఇవన్నీ సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ డిటిఎస్లో వచ్చి డిటిఎస్ 5.1, డిటిఎస్ మాస్టర్ ఆడియో హెచ్డి 5.1 వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇన్బుల్ట్ బ్లూటూత్ ఉంది. అండ్ హెచ్డిఎంఐ ఆర్సి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను అనమాట. సో ఏవైతే ఉంటాయో నేను అవే వేస్తాను. కొంతమంది ఏంటంటే ఆరో 3D అనేసి లేకపోతే రకరకాలుగా కొన్ని లోగోస్ ఉంటాయి. సో ఆడియోకి సంబంధించిన లోగోస్ అన్నీ దాని మీద వేసేస్తారు. సో అలా కాకుండా యాంప్లిఫైర్లో ఏదైతే సపోర్ట్ చేస్తుందో అదే నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. అండ్ సో ఇది పవర్ బటన్ అనమాట. ఇది పుషింగ్ లాక్ టైప్ ఇది. అండ్ మీకు ఇప్పుడు యాంప్లిఫైర్ ఆన్ చేసి చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ స్పీకర్ కనెక్షన్ అయితే ఏమి ఇవ్వలేదు. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఎస్జీ ఆడియోస్. సో ఇది లైటింగ్లో ఉంటుంది. అండ్ ఈ ప్రతి ఒక్క నాబ్కి లైటింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ లైటింగ్ ఏదైతే నేమ్ లైటింగ్, ఈ నాబ్స్ లైటింగ్స్ అనేటివి బ్యాక్ సైడ్ ఒక స్విచ్ ఇచ్చాను. ఆ స్విచ్ ద్వారా ఏంటంటే మీకు ఆఫ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు లేదా ఆన్ చేసుకోవచ్చు, మీ చాయిస్. అండ్ సో ఇది బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. బ్లూటూత్కి, యూఎస్బీకి అండ్ ఎఫ్ఎంకి వర్క్ అవుతుంది మాడ్యూల్. అండ్ యూఎస్బీ ఇక్కడ ఇచ్చాను అనమాట, ఇక్కడైతే యూఎస్బీ సాకెట్ అయితే ఇచ్చాను. అండ్ ఇది మెయిన్ అనమాట మనకి. సో ప్రీవియస్ మామూలుగా ముందు ఎలాగ ఉండేదంటే మాన్యువల్ యాంప్లిఫైర్ అనేది పుషింగ్ స్విచ్లు ఇచ్చి సో ఆ స్విచ్చెస్ సరిగ్గా వర్క్ అయ్యేది కాదనమాట. ముందు ఆ స్విచ్లు అనేది కొన్ని రోజులు వాడి ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల లోపల కాంటాక్ట్స్ అనేది వెళ్ళిపోయాయి అనమాట. సో దానివల్ల ఆడియో అనేది క్లారిటీగా వచ్చేది కాదు. ఒక్కొక్కసారి ఆ కాంటాక్ట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఆడియో అనేది పూర్తిగా రాదనమాట, ఎందుకంటే ఆ స్విచ్లు అనేది ఎక్కువ అరిగిపోతాయి. సో దాని బదులు ఏంటంటే మీకు ఈ డిస్ప్లే ద్వారా ఏంటంటే యూఎస్బీ అంటే ఈ మాడ్యూల్ ఆన్ అవుతుంది. యూఎస్బీ లేదా బ్లూటూత్ ఇవి మీకు రిమోట్ ద్వారా చూపిస్తాను, చిన్న రిమోట్ ద్వారా ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఆ సెలక్షన్స్ కోసం. అండ్ దీంట్లో ఏంటంటే మనకి యాంప్లిఫైర్లో ఆక్స్ ఉంటుంది, ఆక్స్ 1, ఆక్స్ 2 అండ్ 6 ఛానల్ అంటే మీకు బ్యాక్ సైడ్ ఏదైతే ఇది ఉందో
హెచ్డిఎంఐ, ఆప్టికల్, కోయాక్సిల్. సో దీని నుంచి సెలక్షన్స్ కోసం అయితే 6 ఛానల్ ఇచ్చాను. ఇక్కడ 6 ఛానల్ ఎనాబుల్ చేసుకొని బ్యాక్ సైడ్ ఆప్టికల్లా, కోయాక్సలా, హెచ్డిఎంఐ అనే సెలక్షన్ కోసం ఈ బటన్ అయితే ఇచ్చాను. ఇది వచ్చి ఈ ఇన్పుట్ మోడ్స్ మార్చడానికి కోసం ఈ స్విచ్, ఈ చిన్న బటన్ అయితే ఇచ్చాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు AUX1, AUX2, 6 ఛానల్, USB. సో USB ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ బ్లూటూత్ మాడ్యూల్ అనేది ఆన్ అవుతుంది. ఇది రిమోట్ అనమాట ఈ బ్లూటూత్ మాడ్యూల్ కోసం. సో ఏంటంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు, అవసరం లేదనమాట ఇది, ఎందుకంటే ఇక్కడ మనం సెలక్షన్ మారినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇది మోడ్ సెలెక్షన్ చేసినప్పుడు బ్లూటూత్ లేదా USB లేదా IFM అనేది చూపిస్తుంది అనమాట. అండ్ దీంట్లో కూడా ఈక్వలైజర్ ఉంటుంది. బట్ నార్మల్ మోడ్లో యూజ్ చేస్తేనే కొంచెం బాగుంటుంది. అండ్ USB యూజ్ చేసినప్పుడు ఇంకా స్కిప్ చేసుకోవడానికి అండ్ ఈ నెంబర్స్ అంటే సాంగ్ యొక్క నెంబర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇది చూసే ఉంటారు. ఇది చాలా వరకు ఎక్కువ యూజ్ చేస్తారనమాట ముందు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక స్పెషల్ ఏంటంటే మాన్యువల్ యాంప్లిఫైర్లో సో ఎప్పుడైతే 6 ఛానల్ ఇన్పుట్ 6 ఛానల్ సెలెక్షన్ చేసుకుంటామో సో బ్యాక్ సైడ్ హెచ్డిఎంఐ, ఆప్టికల్, కోయాక్సల్. సో ఇవి ఆ మూడిట్లో ఏదో ఒకటి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ అది ఆ బోర్డ్ అనేది ఎనాబుల్ అవుతుంది. సో ఎనాబుల్ అయిన తర్వాత సో మనం ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు ఇలాగా ప్రెస్ చేసినప్పుడు సో స్కిప్ అవుతుంది అనమాట. అంటే ఆప్టికల్ నుంచి కోయాక్సల్ నుంచి హెచ్డిఎంఐకి సెలెక్షన్ అనేది మోడ్ మారుతుంది. సో ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు. అండ్ తర్వాత ఏంటంటే మీకు ఇప్పుడు డాల్బీ లేదా DTS లేదా ప్రొలాజిక్ సో ఏది ప్లే అవుతుంది అనేది తెలుసుకోవడానికి నేను ఇక్కడైతే ఒక లైట్స్ అనేది ఇచ్చాను అనమాట. చిన్న LEDs. సో ఇక్కడ డాల్బీ అండ్ DTS మెన్షన్ చేశాను కదా. సో కిందనే లైట్స్ ఉంటాయి. ఎప్పుడైతే సిగ్నల్ వస్తూ ఉంటుందో ఏ సిగ్నల్ వస్తుందని డిటెక్ట్ చేసుకొని ఇన్ కేస్ అది స్టీరియో అయితే ఈ 2 లైట్లు ఆన్ అవ్వవు అనమాట. అండ్ డాల్బీ ప్లే అయితే డాల్బీ దగ్గర లైట్, DTS ప్లే అయితే DTS దగ్గర లైట్ అనేది ఎనాబుల్ అవుతుంది. సో మీకు ఒక ఈజీగా ఉంటుంది ఏ సిగ్నల్ ప్లే అవుతుంది అనేసి తెలుసుకోవడానికి. అండ్ మీరు చూసారు కదా ఈ టోటల్ యాంప్లిఫైర్ అనేది టోటల్ డీటెయిల్గా అయితే నేను చెప్పాను. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ కనెక్టివిటీ, ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ కనెక్టివిటీ ఎలాగుందో చూపిస్తాను. అండ్ ఈ యాంప్లిఫైర్ని టెస్టింగ్ చేసి చూపిస్తాను. డెమో డాల్బీకి అండ్ DTSకి డాల్బీ అండ్ DTS అనేది ప్లే చేసి చూపిస్తాను అనమాట. అండ్ ఈ సబ్వూఫర్ అయితే యూజ్ చేస్తాను ఇప్పుడు డెమోకి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఇది బ్యాక్ సైడ్ యాంప్లిఫైర్ యొక్క ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కనెక్టివిటీస్ ఇవి. సో మన లెఫ్ట్ నుంచి చూసుకుంటే సో ఇది వచ్చి AUX1, AUX2 ఇది డమ్మీగా ఉంటుంది. ఒకటి AUX1, AUX2 మాత్రమే ఇచ్చాను. అండ్ సో ఇవి డిజిటల్ ఇన్పుట్స్ మీరు చూసుకోవచ్చు. హెచ్డిఎంఐ, కోయాక్సెల్, ఆప్టికల్ సో ఈ ఇన్పుట్స్ అయితే ఉంటాయి. మీకు బ్యాక్ సైడ్ ట్రాక్ అనేది మీకు మెన్షన్ చేశాను. డిజిటల్ ఇన్పుట్స్ ఏవి ఇవ్వాలంటే డాల్బీ డిజిటల్ ప్లస్ వర్క్ సపోర్ట్ చేస్తుంది అప్ టు 5.1 ట్రాక్ అనమాట. అండ్ DTS అది కూడా 5.1 ట్రాక్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ PCM ఇచ్చినప్పుడు ప్రొలాజిక్ 2 అనేది ఎనాబుల్ అవుతుంది. సో మీకు డీటెయిల్గా అయితే మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ ఆప్టికల్ నుంచి కోయాక్సెల్కి జంప్ చేసుకోవడానికి సిగ్నల్ ఇన్పుట్ అనేది ఇక్కడ సెలెక్షన్ అని ఉంది కదా. ఈ సెలెక్షన్ స్విచ్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చాను, ఫ్రంట్ సైడ్ కూడా ఇచ్చాను అనమాట. అండ్ ఇది ఓవర్లోడ్ ప్రొటెక్షన్ మీరు చూస్తున్నారు కదా. ఓవర్లోడ్ సో ఎప్పుడైతే ప్రొటెక్షన్ బోర్డ్ అనేది ఉంటుందో యాంప్లిఫైర్ అనేది ఓవర్లోడ్ అయిపోయి ఏదైనా ట్రిప్ అయిపోయి లోపల బోర్డులు అనేది కాలిపోవడం కానీ లేకపోతే దాని నుంచి ఎఫెక్ట్ అనేది స్పీకర్ మీద పడకుండా అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం జరిగితే సో ప్రొటెక్షన్ బోర్డ్ అనేది ఎనాబుల్ అయిపోయి మీకు ఇక్కడ లైట్ అనేది ఆన్ అవుతుందన్నమాట. ఇక్కడ రెడ్ లైట్ అనేది ఎక్కువ నాన్ స్టాప్ అంటే కాన్స్టాంట్గా లైట్ ఎలా వెలుగుతూనే ఉందంటే అప్పుడు ప్రాబ్లం ఉన్నట్టు. మీకు ఆడియో కూడా సౌండ్ అనేది బయటకు రాదనమాట అప్పుడు. సో అది. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ సో ఇదొక ఫ్యాన్ ఉంది. అండ్ లోపల కూలింగ్ ఒక ఫ్యాన్ పెట్టాను. ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రెస్సింగ్ టైప్ అనమాట. స్పీకర్ సాకెట్స్ ఇవి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండ్ సరౌండ్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఒకటి అండ్ ఒక ఛానల్ డమ్మీగా ఉంటుంది. అండ్ 2 సబ్ వూఫర్లు ఇచ్చాను కనెక్షన్. ఇది సబ్ 1 సబ్ 2. అండ్ యాంప్లిఫైర్కి వచ్చి 3-పిన్ ప్లగ్ సాకెట్ అయితే యూజ్ చేశాను. సో ఈ స్విచ్ ఏంటంటే బ్యాక్ సైడ్
ఫ్రంట్ సైడ్ ఉన్న ఏదైతే లైటింగ్ ఉందో నాబ్ లైటింగ్, సో ఆ లైట్స్ ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకోవడానికి, అండ్ ఇది ఫ్యూజ్. సో ఇది సో నా డీటెయిల్స్ అయితే ఇక్కడే మెన్షన్ చేశాను. సో డు నాట్ ఓపెన్, నేను ఒక సీల్ కూడా ఇస్తాను అనమాట. అండ్ సో నా యొక్క డీటెయిల్స్ ఏంటంటే నా పేరు, నా నెంబర్, ఓకే, నేను ఉండే ప్లేసు. సో ఇదేంటంటే మీరు ఒక ఇన్ కేస్ ఒక 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ అలా అయినా కూడా నా నెంబరు ఇవి మిస్ కాకుండా ఉండే దానికోసం ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. సో ఫ్రెండ్స్, యాంప్లిఫైర్ అయితే కనెక్షన్ ఇచ్చేసాను నా డెమో స్పీకర్స్కి, అండ్ ప్యాకేజ్లో ఇస్తున్న 10 ఇంచ్ సబ్ ఊఫర్కి అయితే కనెక్షన్ ఇచ్చాను. సో మీకు ఇప్పుడు డాల్బీ టెస్టింగ్ అయితే చూపిస్తానండి. ఆ డాల్బీ ట్రాక్ ఒకటి ఒరిజినల్ ట్రాక్ ఉంటుంది కదా, డెమో ట్రాక్స్, సో అది ప్లే చేసి చూపిస్తాను. సో నేను వయా డెస్క్టాప్ సిస్టమ్ ద్వారా ప్లే చేస్తున్నాను అనమాట. చూసుకోవచ్చు, డాల్బీ లైట్ ఎనేబుల్ అయింది. మీకు అదే పాస్ చేశాను అనుకోండి, చూడండి సిగ్నల్ ఆఫ్ అయిపోయింది, కనెక్షన్ కట్ అయింది. చూడండి డాల్బీ లైట్ ఆఫ్ అయిపోయింది. ప్లే చేసిన వెంటనే డాల్బీ లైట్ ఆన్ అయింది. సో నేను ఇంకొక ట్రాక్ ప్లే చేసి చూపిస్తాను. ఇప్పుడు సబ్ ఊఫర్ ఒకటే గమనించండి. సో ఎంత రెస్పాన్స్ ఉంటుందంటే అంత ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. సో నేను ఎందుకు సిస్టమ్ నుంచి ప్లే చేస్తున్నాను అంటే, యాక్చువల్లీ నా టీవీలో డిటిఎస్ ట్రాక్ అనేది సపోర్ట్ అవ్వదు అనమాట, ప్లే కాదు హోడాక్. సో అందువల్ల నేను ఒకేసారి డాల్బీ అండ్ డిటిఎస్ కూడా నేను సిస్టంలో నుంచి అయితే కనెక్షన్ ఇచ్చుకొని ప్లే చేస్తాను అనమాట. త్రూ ఆప్టికల్ కనెక్షన్ ఉంది నా సిస్టమ్కి, సో అక్కడ నుంచి కనెక్షన్ ఇచ్చాను. అండ్ సో ఇది డాల్బీ ట్రూ హెచ్డి 5.1 వరకే, ఆప్టికల్ అంటే మనకి 5.1 ట్రాక్ వరకే రిలీజ్ చేయగలదు. సో యాక్చువల్లీ ఇది డాల్బీ ట్రూ హెచ్డి ట్రాక్ అంటే 7.1 ట్రాక్ అనమాట ఇది. బట్ నేను 5.1 వరకు కన్వర్ట్ చేసుకుంటుంది సిస్టమ్ అనేది ఆప్టికల్ ప్లే చేసినప్పుడు. సో అలా నేను కనెక్షన్ ఇచ్చాను. చూస్తారు కదా ఎంత ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. మీకు 80 హెర్ట్జ్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది అనమాట సబ్ ఊఫర్కి, అందుకే ఎంత బాగా వర్క్ అవుతుంది. అండ్ మీకు ఇదే రెస్పాన్స్ మీకు ఏంటంటే అండ్ మీకు ఇదే రెస్పాన్స్ జేబీఎల్ సబ్ ఊఫర్లు ఇస్తే ఇంకా హెవీగా ఉంటుంది. అప్పుడు మీకు అంటే ఎక్కువ పంచి కావాలి, ఎక్కువ బేస్ కావాలి, ఎక్కువ పంచ్ కావాలి, ఆ డెప్త్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు జేబీఎల్ తీసుకోవచ్చు అనమాట. బట్ ప్రైస్ పరంగా ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది. సో అది సరే, ఇప్పుడు డిటిఎస్ ప్లే చేసి చూపిస్తానండి. సో ఇది డిటిఎస్ ట్రాక్ అనమాట. లైట్స్ ఆఫ్ అను మీకు క్లియర్గా కనపడుతుందని, డిటిఎస్ దగ్గర లైట్. నేను డిటిఎస్ ట్రాక్ ప్లే చేస్తున్నాను. సో మీరు ఇయర్ ఫోన్స్ అనేది పెట్టుకుని వినండి. సో అప్పుడే మీకు ఆడియో అనేది కొంచెం క్లారిటీగా అనిపిస్తుంది. బట్ ఇంకొక విషయం ఏంటంటే, నేను వచ్చి డ్యూయల్ మైక్లో రికార్డ్ చేయలేదు, సింగిల్ మైక్లో రికార్డ్ చేస్తున్నా. సో మీకు ఆడియో అనేది సింగిల్ మైక్లో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి కొంచెం ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది ఆడియో అనేది. మ్యాక్సిమం మీకు క్వాలిటీ అనేది మెయింటైన్ అయితే ఉంటుందన్నమాట. సో ఆడియో అనేది నేను ఏఏసి అడ్వాన్స్డ్ ఆడియో కోడాక్లోనే నేను రికార్డ్ కూడా చేస్తున్నాను కాబట్టి మీకు ఆడియో క్లారిటీ అనేది కొంచెం బాగుంటుంది అనమాట. సో అది మీకు డాల్బీ చూపించాను, డిటిఎస్ చూపిస్తాను. మీకు రెండు కానిది కూడా చూపిస్తాను, అది కూడా ప్లే ఎలా ఉంటుందో. సో చూడొచ్చు, నేను ఒక మూవీ అనమాట, ఇది మూవీ ప్లే చేస్తున్నాను. సో ఇది వచ్చి
MP3 కొడాక్లో ఉంది ఇది. సో ఇదేంటంటే మీకు డాల్బీ కాదు, DTS కాదు. సో MP3 ఎలా ఉంటుంది, స్టీరియోలో ఉంటుంది. సో కాబట్టి మీకు డాల్బీ DTS 2 లైట్లు వెలగలేదు. సో ప్రొలాజిక్ 2 అనేది ఎనాబుల్ ఉంటుంది. మీకు స్టీరియో ట్రాక్ వస్తూ ఉంటుంది కాబట్టి ప్రొలాజిక్ 2లో 5.1 అనేది యాంప్ అనేది డివైడ్ చేస్తుంది అనమాట. సో అది ఆడియో క్లారిటీ బట్టి అనమాట. దీంట్లో MP3, అడ్వాన్స్డ్ AAC, తర్వాత వచ్చి ఫ్లాక్, ఇంకా LPCMలో మీకు PCMలో చాలా ఉన్నాయన్నమాట. సో ఈ కొడాక్స్ బట్టి మీకు 5.1 ఒక డివైడింగ్ అనేది ఉంటుంది, అంటే రికార్డింగ్ బట్టి డిపెండ్ ఉంటుంది. నువ్వు నీ భవిష్యత్తుని తెలుసుకోవాలంటే ఒకసారి నీ గతాన్ని గుర్తు తెచ్చుకో. సో అది ఫ్రెండ్స్ చూసారు కదా. సో ఇది యాంప్లిఫైర్ చూడండి, చాలా హ్యూజ్ ఉంటుంది. మీకు చెప్పా కదా 15 ఇంచెస్ డెప్త్ ఇది. అండ్ సబ్ వూఫర్. సో స్పీకర్స్ కూడా నేను చెప్పాను. సో ఇది వచ్చి మనకి రాజమండ్రి నుంచి ఆర్డర్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను ప్యాకింగ్ అనేది ఇప్పుడు నేను పార్సల్ అయితే చేయాలి రాజమండ్రికి. అండ్ సో మీకు ఇలాగా 30-35 రేంజ్ ఆ లోపల మాకు మాన్యువల్ కావాలన్నా చేయిస్తాను, మీకు రిమోట్ కంట్రోల్ కావాలన్నా చేసిస్తాను. సో రిమోట్ కంట్రోల్ కావాలన్నా చేయిస్తాను. మీకు ఏంటంటే HDMI కేబుల్స్ కానీ, ఆప్టికల్ కేబుల్స్, మొత్తం యాక్సెసరీస్ అన్నీ మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇస్తాను. అండ్ నార్మల్గా అంటే మీరు తీసుకున్న ప్యాకేజ్ బట్టి కూడా నేను మీకు ఇవ్వాల్సిన మెటీరియల్ దాంట్లో ఉన్న క్వాలిటీ వైజ్ కూడా నేను ఇస్తాను అనమాట. అంటే ప్రీమియం ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ఇచ్చే యాక్సెసరీస్లో కూడా ప్రీమియం ఉంటుంది అనమాట. సో అలాగా. అండ్ ఇంకొకటి వారంటీ విషయం. వారంటీ వచ్చి ప్యాకేజ్ బట్టి 6 months, 3 months అండ్ 6 months వారంటీ ప్లస్ 6 months సర్వీస్ వారంటీ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ 1 year ఫుల్ వారంటీ ఉంటుంది యాంప్లిఫైర్. సో ఎనీ ప్రాబ్లం వచ్చినా కూడా ₹1 కూడా ఎక్స్ట్రా కట్టనక్కర్లేదు, ఉండకుండా నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే సరిపోయే విధంగా ఉంటాయి. అంటే అది ప్రీమియం ప్యాకేజ్ బట్టి ఉంటుంది అనమాట, మీరు తీసుకునే ప్యాకేజ్ బట్టి ఉంటుంది. సో ఇలాగా నా దగ్గర రకరకాల మాన్యువల్ ఉంది. 5.1లో రిమోట్ కంట్రోల్ ఉంది. రిమోట్ కంట్రోల్లో కూడా 2-3 మోడల్స్ ఉన్నాయి. ప్రీమియం ఉంది, నార్మల్ రేంజ్ కాస్ట్ ఉంది. అండ్ 7.1 ఉంది, 7.2 ఉంది. 7.1 వచ్చి మీకు స్టార్టింగ్ 65,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడ నుంచి అప్ టు 1,40,000 వరకు చేశాను. సో అదనమాట. సో మీరు ఇలాంటి యాంప్లిఫైర్స్ కానీ మీకు ఏదంటే అసెంబుల్ యాంప్లిఫైర్స్ అనేది చాలా ఇష్టం ఉండి, అంటే ఎవరికైతే బడ్జెట్ రేంజ్లో కొనుక్కోవాలనుకుంటున్నారో, ఎందుకంటే ఇప్పుడు ఏవీ రిసీవర్స్ అనేటివి 5.1 కానీ 7.1 కానీ కాస్ట్ వైజ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మళ్ళీ స్పీకర్స్ కొనుక్కోవాలి, దానికి సబ్ యాంప్ కొనుక్కోవాలి, లేదంటే యాక్టివ్ సబ్ ఊఫర్ కొనుక్కోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. సో కాస్ట్ వైజ్ ఎక్కువ వెళ్ళిపోతుంది. సో అండ్ మేము అసెంబుల్ యాంప్లిఫైర్లోనే కస్టమైజ్గా మంచి ఒక బ్రాండెడ్ రేంజ్, ఒక బ్రాండెడ్ AVR ఎలా ఇస్తున్నానో అదే క్వాలిటీ రేంజ్లో అయితే నేను ఇస్తున్నాను. బట్ దాని తగ్గట్టుగా ప్రైజ్ అనేది ఉంటుందన్నమాట. సో అది. సో ఇలాగ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ కానీ, మీ రిలేటివ్స్ ఎవరికైనా కానీ వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియో కానీ. ఇంకా నా ఛానల్లో కూడా ఒకసారి షేర్ చేయండి. సో అది చూసి నన్ను కాంటాక్ట్ అవుతారు. మీకు ఏంటంటే మీరు వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది. సో ఏంటంటే కాంటాక్ట్ అయిన తర్వాత మీకు ఒకవేళ కావాలనుకుంటే నేను పార్సల్ చేస్తాను, లేదంటే ఇప్పుడు కావాలనుకుంటే పార్సల్ చేస్తాను, లేదా మీరు వచ్చి చూసి నమ్మకం కుదిరి మీరు తీసుకెళ్ళచ్చు హ్యాపీగా. డెమో చూసిన తర్వాత కొనమంటున్నాను నేను కూడా. డెమో చూడండి, ఫస్ట్ డెమో చూసి కొనండి. ఒక 4-5 షాపుల్లో నాలాగా చేసే వాళ్ళ దగ్గర కంపేర్ చేయండి, తర్వాత నా దగ్గర రండి లాస్ట్లో. ఓకే, తర్వాత నా దగ్గర లాస్ట్కి రండి, తర్వాత మీ చాయిస్ డెమో చూసిన తర్వాత. సో ఈ పర్టికులర్ ఈ మాన్యువల్ యాంప్లిఫైర్ మీకు నచ్చితే లైక్ చేయండి, తర్వాత నా ఛానల్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ SG ఆడియోస్.